హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. పిల్లలు వెజిటేబుల్స్ తినమని చెప్పినప్పుడు అస్సలు తిన్ను అని చెప్పి మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ వెజ్ బిర్యానీ కానీ లేదంటే వెజ్ కిచడీ కానీ చేసి పెట్టారా ఏం చక్కగా తినేస్తారు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా అండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీలోని 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వెంటనే కట్ చేసినటువంటి 2 బంగాళదుంప ముక్కల్ని, 1 క్యారెట్ని, హాఫ్ బీట్రూట్ని కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఈ క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగానే ఉల్లిపాయతో పాటే వేసేసుకొని మగ్గించుకోవాలి. లేదంటే ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోతుంది. క్యారెట్, బీట్రూట్ ఇవనేది కాస్త మగ్గవండి. ఇవన్నీ ఆయిల్లో మనమైతే మగ్గించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి అయితే తేలింది కదా. ఈ టైంలో 5-6 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు అయితే కాస్త దండిగానే వేయండి. కిచడీలో కరివేపాకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ బయటికి దిగేసి ఇలా కరివేపాకు కూడా వేసి కాస్త కరివేపాకు మగ్గేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే ఉల్లిపాయలు, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అవుతున్నాయి. ఆ తర్వాత అయిపోతుంది అన్నప్పుడు దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటిపోతూ ఉంటుంది. 1-2 సార్లు కలుపుకుంటూ అడుగంటనివ్వకుండా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి పైకి ఆయిల్ అయితే తేలుతుంది కదా. ఇంక ఈ టైంలో మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అయితే వేసుకోవాలి. పెసరపప్పు త్వరగానే నానిపోతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసి నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కిచడీ అని చెప్పాను కదా, 1 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ సమ్మర్లోని ఈ పెసరపప్పుతో చేసుకోవటం వలన చాలా చలవ చేస్తుందండి. అప్పుడప్పుడు ఈ రెసిపీ తప్పకుండా చేసుకోండి. మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి, మధ్యాహ్నం స్నాక్గా కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్లో కూడా మేమైతే చేసుకొని తింటాము. 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను కదా, ఆ పెసరపప్పు మొత్తం వేసేసి ఇక బియ్యం కూడా వేసేసుకోవాలి. మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఆయిల్ అంతా పట్టేలా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేయకపోతే ఇవి 2 ముద్ద అయిపోతాయండి. కరెక్ట్గా రావన్నమాట. బియ్యం అనేది సరిగ్గా ఉడకదు కూడా. ఆయిల్ కరెక్ట్గా వేయటం వల్లనే ఇదంతా చక్కగా కుక్ అయ్యి మంచిగా తినడానికి బాగుంటుందండి. ఏ టైంలో తిన్నా కూడా అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. లేదంటే చికాగ్గా ఉంటుందండి. ఇది ప్లెయిన్ కిచడీ కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్ కిచడీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇంకా ఏదన్నా ఇంప్రూవ్ చేసి చేయాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. కిచడీస్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. మీకు లాస్ట్ టైం ఒక వెరైటీ చూపించాను, ఇప్పుడు ఒక వెరైటీ చూపించాను. నాకు ఇంకా వెరైటీస్ తెలుసండి, వాటిని కూడా తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 చెంచా వరకు గరం మసాలా పౌడర్ని వేసి మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పప్పుకి, అంటే ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పప్పు బియ్యం సమానంగా తీసుకుంటేనే ఈ కిచడీ అనేది చక్కగా వస్తుంది. లేదంటే కరెక్ట్గా రాదు, టేస్ట్ కూడా ఉండదు. చూస్తున్నారు కదా, వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకొని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఈసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, తప్పకుండా షేర్ చేస్తాను. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీస్ ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఉడికైతే పట్టింది, చక్కగా ఉడుకుతుంది. ఈ టైంలో ఒకసారి కలుపుకున్నామంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయండి. అడుగుకి వెళ్ళి ఇంకా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత సిమ్లో 5 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కిచడీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, వెజిటేబుల్ కిచడీ. వెజిటేబుల్స్ అన్నీ అడుగుకి వెళ్ళిపోయాయండి. పెట్టుకునేటప్పుడు కాస్త కలుపుకొని పెట్టుకుంటే ఇంకా అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ కిచడీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అస్సలు వదలరండి, అంత టేస్టీగా ఉంటుంది. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.